ప్రేక్షకులకందరికీ తిరిగి స్వాగతం. మిత్రమా, ముందుగా హరే కృష్ణ 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 హరే హరే. మిత్రులారా, ఈరోజు నేను మీతో ఒక దేవుడి కథ చెప్పడానికి రాలేదు, మీ జీవితాన్ని అర్థం చేసుకునే అర్థం చూపించడానికి వచ్చాను. ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. మన జీవితం ఎందుకు ఇంత గందరగోళంగా ఉంటుంది? ఎందుకు కష్టాలు వస్తాయి? ఎందుకు ధర్మం తెలిసినా ఆచరించలేకపోతాం? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక వ్యక్తి సమాధానం. అతడే శ్రీకృష్ణుడు. కృష్ణుని జననం అంధకారంలో ధైర్యం, మధుర కంసుడి రాజ్యం, అన్యాయం పరాకాష్ఠకు చేరిన సమయం. అలాంటి పరిస్థితుల్లో కృష్ణుడు రాజమహల్లో కాదు, కారాగారంలో పుట్టాడు. ఇది యాదృచ్ఛికం కాదు మిత్రులారా. నీవు ఎక్కడ పుట్టావో ముఖ్యం కాదు, ఎందుకు పుట్టావో అదే ముఖ్యం. కృష్ణుని జననం మనకు చెప్పింది ఒక్కటి: పరిస్థితులు ఎంత దారుణమైనా నీ గమ్యం ఆపలేవు. గోకులం ఆనందమే దైవత్వం. కృష్ణుడు గోకులంలో సాధారణ గోప బాలుడిలా పెరిగాడు. వెన్న దొంగతనం, పిల్లలతో ఆటలు, గోపికలతో నవ్వులు. కానీ మిత్రులారా, ఇవి చిన్న లీలలు కావు. జీవితం భారంగా కాదు, ఆనందంగా బ్రతకమని చెప్పే బోధలు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? పని ఒత్తిడి, భయం, పోలిక. కృష్ణుడు చెబుతున్నాడు, నవ్వడం మర్చిపోతే జీవితం శిక్షగా మారుతుంది. కాళియా మర్దనం, భయాన్ని తొక్కిన ధైర్యం. కాళీయుడు యమునను విషపూరితం చేశాడు. అందరూ భయంతో వణికారు. అప్పుడు కృష్ణుడు మాత్రం నదిలో దూకాడు. అంటే ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవడమే ధైర్యం. ఈరోజు నీ జీవితంలో కాళీయుడు ఎవరు? అదే నీ భయం, అదే నీ ఆలస్తత్వం, అది నీ నాకు కుదరదు అనే ఆలోచనే. కృష్ణుడు చెబుతున్నాడు, దాని మీద నాట్యం చేయి, అది నిన్ను మింగనివ్వకు. ఇకపోతే గోవర్ధనగిరి, అహంకారానికి బుద్ధి. ఇంద్రుడు అనుకున్నాడు నేనే అన్నీ. కృష్ణుడు ఏమన్నాడు? పని చేయి, వర్షాన్ని కాదు. కర్తవ్యాన్ని పూజించు. చిటికెనే వేలు మీద గోవర్ధగిరిని ఎత్తాడు. అహంకారం ఎంత పెద్దదైనా ధర్మం ముందు చిన్నదే. ఈ భాగం మనకు చెప్పేది పదవి, డబ్బు, శక్తి అన్నీ తాత్కాలికమే అని. కంసవధ, కంసుణ్ణి వధించిన క్షణం ధర్మం కోసం కఠిన నిర్ణయం. కంసుడు కృష్ణుడికి మామయ్యే అయినా కృష్ణుడు వదలలేదు. ధర్మం కోసం బంధాలకు త్యాగం అవసరం. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? తప్పు తెలిసినా మనవాడే కదా అంటున్నాం. కృష్ణుడు చెబుతున్నాడు, తప్పు ఎవరైనా తప్పే. ఇక ద్వారక, అధికారంలో వినయం. కృష్ణుడు రాజయ్యాడు, కానీ అహంకారం లేదు. నిజమైన నాయకుడు ఎవరంటే సేవ చేయడం నేర్చుకుంటాడు. అలాగే ఈరోజు నాయకత్వం అంటే అధికారం అనుకుంటున్నాం. కృష్ణుడు చూపించాడు, బాధ్యత అంటే నాయకత్వం. మహాభారతం జీవన యుద్ధం. మనకు తెలుసు మహాభారతం ఎందుకు జరిగిందో. కావాలంటే మీకు తదుపరి పార్ట్లో పెడతాను, దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. మహాభారతం ఒక యుద్ధం కాదు, మన జీవితమే మహాభారతం. అర్జునుడు మనమే, సందేహాలు మనవే. చేయాలా చేయకూడదా, ఇది ధర్మమా, నేనే సరైన వాడినా అని భగవద్గీత జీవన సారాంశం యుద్ధం మధ్యలో చెప్పింది ఒకటి. కృష్ణుడు గీత చెప్పాడు, నీవు శరీరం కాదు, ఆత్మవి. కర్మ చేయి, దానికి ఫలితం వదిలేయి. సమతత్వమే జ్ఞానం. అంటే నీవు శరీరం కాదు, కేవలం ఆత్మ మాత్రమే అని. కర్మ చేయి అంటే పని చేయి, కానీ ప్రతిఫలం వదిలేయి. పని చేస్తూ ఆశ పొందకు,
పనికి తగ్గట్టే నీ ప్రతిఫలం పొందుతావు. అలాగే సమతత్వమే జ్ఞానం. ఎప్పుడు సమానంతో చూడడమే అది మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. మిత్రులారా, గీత చదవడానికి కాదు, జీవించడానికి మాత్రమే. మరియు అన్నీ మనకు బోధించేటానికి. మనసు మిత్రుడా శత్రువా? కృష్ణుడు చెబుతున్నాడు, మనసే నీ మిత్రుడు, మనసే నీ శత్రువు. మనసును వదిలేస్తే జీవితం చెదిరిపోతుంది. నియంత్రణనే నిజమైన స్వాతంత్ర్యమని. భక్తి అంటే భయం కాదు, నమ్మకం. భక్తి అంటే భయం తలవడం కాదు. భక్తి అంటే నీ జీవితానికి దేవుడికి అప్పగించి బాధ్యత వదిలేయడం కాదు, బాధ్యతతో జీవించడమే భక్తి అని కృష్ణుని బోధలో ఉంది. కృష్ణుని నిష్క్రమణ చివరి బోధ. జరా వేటగాడు కాలికి బాణం వేశాడు. కృష్ణుడు కోప్పడలేదు, శిక్షించలేదు. క్షమగుణమే దైవగుణం. కృష్ణుడు వెళ్ళిపోయాడు, కానీ ఆయన మాటలు మిగిలాయి. మిత్రులారా, కృష్ణుడు పూజించడానికి కాదు, అనుసరించడానికి. పుట్టుక నీ చేతిలో లేదు, మరణం నీ చేతిలో లేదు, కానీ మధ్యలో ఉన్న ఈ జీవితం పూర్తిగా నీ చేతిలోనే ఉంది. కృష్ణుడిలా బతకడం అంటే బాధ్యత నుంచి పారిపోకుండా ఆనందంగా ధర్మం నడవడమే. జై కృష్ణ, జయ హో. అర్థవంతమైన జీవితానికి కృష్ణుడు చెప్పే బోధన మనకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. కృష్ణుడు బోధించే ప్రతి మాట, భగవద్గీత మనకు చెప్పే ప్రతి శ్లోకం అర్థవంతంగా నేర్చుకుంటే అదే మన జీవిత పాఠం. జీవితాన్ని ఎప్పుడూ మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కాలిపోయే సమయంలో కూడా ఏదో కొత్త అర్థాన్ని నేర్పిస్తుంది మన జీవం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మిగతా తదుపరి కావాలి అంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిత్రమా, ప్లీజ్ సబ్స్క్రైబ్.